తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 21/2/2025 శుక్రవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా 2025 ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే పెద్ద శుభవార్త అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రతి ఒక్క రైతుకైతే మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. దాని గురించి ప్రభుత్వం కూడా ఒక స్పష్టత కూడా ఇచ్చిందనమాట. రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశామని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 ఎకరాల వరకు రైతులకైతే ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది నిన్నటి వరకు. ఈరోజు ఇంకా 5 ఎకరాల వరకు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అరెకరం కానీ ఎకరం, 2, 3, 4, 5 మొత్తం 5 ఎకరాల వరకు ఇంకా ఎవరికైనా పడని రైతులు ఉంటే వాళ్ళకైతే ఈరోజు ఇంకొక అర్ధ గంటలో మీ అందరి ఖాతాల్లో విడుదల చేస్తున్నారనమాట. ఒకవేళ డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, అన్న నాకు డబ్బులు రాలేదన్నా అని చెప్పేసి. అలానే మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి. అలా నా పలానా జిల్లా నాకు డబ్బులు ఇప్పటివరకు రాలేదన్నా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఒకవేళ డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే, అన్న నాకు డబ్బులు వచ్చాయి 3 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు వచ్చాయని చెప్పి అన్న రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఒకసారి అయితే కామెంట్ చేస్తే 4 రైతులకైతే తెలుస్తుందనమాట మీకు డబ్బులు పడ్డాయని చెప్పేసి. ఓకే, ఇక మనం మరికాస్త ఆలస్యం చేయకుండా అసలు డబ్బులు పడని రైతులకి ఎప్పుడు పడబోతున్నాయి, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం విడుదల చేస్తుంది, మొత్తంగా ఎంత అమౌంట్ అయితే పడుతున్నాయి, వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. రైతు భరోసా ఇక్కడ చూసుకోండి, రైతులందరికీ భరోసా నిధులు అయితే ఇక్కడ ప్రభుత్వమే స్పష్టంగా ఇచ్చిందనమాట. రైతులందరికీ భరోసా నిధులు అని చెప్పేసి అయితే ఇక్కడ 3 ఎకరాల వరకు అందరికైతే వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. అయితే ఇక్కడ మీరు మెయిన్గా చూసుకుంటే ఆల్రెడీ ఎకరం, 2 ఎకరాల వరకు అయితే మొత్తం పూర్తిగా అయిపోయిందనమాట. మొత్తం 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ 2 ఎకరాల వరకు అయితేనేమో 2,223 కోట్ల వరకు అయితే విడుదల చేశారు. ఎకరం వాళ్ళకు వచ్చేసి 1,126 కోట్లు మనకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఎకరం, 2 ఎకరాలకి మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా 3, 4, 5 ఇలా 10 ఎకరాల వరకు ఉన్న వారికి ప్రభుత్వం అయితే ఇప్పుడు దృష్టి పెట్టింది. మీకు ఆల్రెడీ తెలుసు ప్రభుత్వం ఇచ్చిన మనకి గడువు వచ్చేసి మార్చి 31లోగా ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. వాటితో పాటు ఏవైతే ఇంకా కొత్త స్కీములు పెట్టారో, ఏది మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ కొత్త ఇల్లు మనకి అక్కడ ఏవైతే ఇల్లులు ఉన్నాయో అవి కావచ్చు, ఈ స్కీములు అన్నీ కూడా మేము విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పిందనమాట. ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు, రాష్ట్రంలో వ్యవసాయ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ భూములకైతే రైతులందరికైతే ఈ నెల నుంచి మొదల వారం పెట్టేసి మనకు ఇక్కడ మొత్తం ఈ మార్చిలోపు మొత్తం పూర్తి చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మనకైతే బట్టి విక్రమార్క, అలానే మంత్రి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఆదేశించారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ రైతు భరోసాపై మనకైతే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి మనకైతే బట్టి విక్రమార్క కావచ్చు, అలానే మనకైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ అయితే మనకైతే చెప్తున్నారనమాట. ఇక్కడ రైతులందరి ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలని చెప్పేసి అయితే సూచిస్తున్నాయి. అయితే వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అయితే రైతు భరోసా సమస్యలు అయితే ఇక్కడ పరిష్కరిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా మీరు రైతు భరోసా రావాలంటే మీరు గుర్తుంచుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి వచ్చేసి మీకు తప్పకుండా సాగు చేసే భూమి అయి ఉండాలి. మీది ఏదైతే రైతు భరోసా కోసం ఒకవేళ మీ పేరు మీద 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు సాగు చేసే భూములు అయితే తప్పకుండా మీకు రైతు భరోసా వస్తుంది. అండ్ రెండోది వచ్చేసి మీకు ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా ఉండి మీరు రైతులు అయినట్టయితే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి కింద కామెంట్ చేయండి. అలానే ప్రతి ఒక్క స్కీమ్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ. ఎందుకంటే ఇక్కడ రైతు భరోసాపై చాలా వరకు రైతులు ఎదురు చూస్తున్నారు. వెంటనే డబ్బులు పడ్డ తర్వాత కూడా మీ అందరి ఖాతాల్లోకి మెసేజ్ అయితే వస్తాయి. మెసేజ్ చూసుకోండి. మెసేజ్ రాగానే కూడా అన్న నాకు డబ్బులు వచ్చాయని చెప్పేసి కామెంట్ చేయండి అనమాట. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఏ డౌట్ ఉన్నా ఒకసారి అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.